ఇవాళ నేను లంచ్‌లోకి బీరకాయ కర్రీ చేశానండి. బీరకాయ పొట్టుగాని నేను పడేయను. దాంతో పచ్చడి చేస్తాను. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని, పోపేసుకొని, ఆనియన్స్ దాంట్లో వేసుకొని, కొంచెం మగ్గాక బీరకాయ కూడా వేసుకొని, కొంచెం ఉప్పు, పసుపేసి ప్లేట్ పెట్టి మగ్గనిచ్చుకోవాలి. తర్వాత టమాటా, కారం, వెల్లుల్లి ఏసుకొని కలిపేసుకుంటే బీరకాయ కూర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇప్పుడు పొట్టుని శుభ్రంగా కడుక్కొని, కొంచెం కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, చింతపండు ఇంతేనండి దీంట్లో. ఇంకేం ఎయ్యక్కర్లే. చాలా బావుంటది. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకొని, రోట్లో వేసుకొని, దంచుకొని, పోపు పెట్టుకున్నామంటే చాలా బావుంటుంది. అచ్చం పచ్చి చింతకాయ పచ్చడిలాగే ఉంటుంది. చూసారా? ఇలా మగ్గించుకున్నాక రోట్లో వేసి దంచుకున్నామంటే అయిపోతుంది. దంచుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాం. కొంచెం ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం వేగినాక పచ్చడి దాంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకున్నామంటే చాలా బావుంటది. నేను లంచ్ ప్యాక్ చేసేస్తాను. ఇవాళ మా వారికి బీరకాయ కర్రీ, కొంచెం పెరుగన్నము, ఇంకా ఇవాళ బెండకాయ తాలింపు చేశానండి. లంచ్ ప్యాక్ చేసేస్తున్నాను. ఈ లంచ్ ప్యాక్ చేసి మా చిన్నోడికి ఇస్తే వాడు తీసుకెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి ఇస్తాడు. ఇద్దరు తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యకి లంచ్ ఇచ్చేసి వస్తారు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.